వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. డిఎల్ ఓపెన్ అయిపోయారు, కూటమికే జై కొట్టారు. డిఎల్ రవీంద్రారెడ్డి కడప జిల్లాకు చెందిన ఈ మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమకాలీనుడైన డిఎల్ ఇక మైదుకూరు నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. కడప జిల్లాకు చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నారు. వైఎస్ఆర్తో విభేదాలున్న కడప జిల్లాలో ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంపై గట్టి పట్టుని సాధించారు. ముక్కుసూటింపు ఉన్న డిఎల్ రాయలసీమ సమస్యలపై గట్టిగా నిలబడి పోరాడిన వ్యక్తిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్ను ఎదుర్కొనే విషయంలో రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిఎల్ పైనే ఆధారపడింది. రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్న డిఎల్ రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో ఆయన అప్పట్లో వైఎస్ జగన్ను కలిశారు. అంతకుముందు జగన్ దూతగా సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా రవీంద్రారెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయన్ను వైసీపీలోకి ఆహ్వానించారు. ఆయన వైసీపీ గూటికి చేరారు. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఆయన ఆ పార్టీకి దూరంగా జరిగారు. అధికారికంగా వైసీపీకి రాజీనామా చేయలేకపోయినా పార్టీలో క్రియాశీలంగా లేరు. జగన్ సర్కార్ టార్గెట్గా విమర్శలు చేస్తూ వచ్చారు. సామాజిక వర్గం కోణంలో తనపై ఒత్తిడి తెచ్చి వైసీపీలో చేరేలా ప్రోత్సహించారని, కానీ తాను వైసీపీలో చేరి ఎంత తప్పు చేశానో తర్వాత కానీ అర్థం కాలేదంటూ డిఎల్ రవీంద్రారెడ్డి ఆ తర్వాత పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొన్నాయని, వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందని విమర్శలు గుప్పించారు. జగన్ సర్కారే లక్ష్యంగా ఆయన విమర్శలు చేశారు. రాష్ట్ర పాలకులు సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదని చెబుతూ పరోక్షంగా సజ్జలపైన విమర్శలు గుప్పించారు. అయితే ఆ తర్వాత కారణాలేమైనా సైలెంట్ అయిపోయారు. అయినా మైదుకూరు నియోజకవర్గంలో ఆయన పట్టు ఇసుమంతైనా సడలలేదనే చెప్పాలి. అదును చూసి దెబ్బ కొట్టిన చందంగా ఇంతకాలం వైసీపీకే కాదు, అసలు రాజకీయాలకే దూరంగా ఉన్న రవీంద్రారెడ్డి సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు బయటకు వచ్చి తాను తెలుగుదేశం కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎలా చూసుకున్నా ఇది ఇప్పటికే అంతంత మాత్రం గెలుపు అవకాశాలతో ఎదురెదుతున్న వైసీపీకి గట్టి షాక్ అనడంలో సందేహమే లేదు. ఆయన మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్కు మద్దతు ప్రకటించి ఊరుకోకుండా రాష్ట్రంలో రాబోయే సర్కారు తెలుగుదేశం కూటమిదేనని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అలాగే కడప లోక్సభ నియోజకవర్గంలో అవినాష్ రెడ్డిని గెలిపించాలా, వైఎస్ బిడ్డ షర్మిలను గెలిపించాలా అన్నది నిర్ణయించుకోవాల్సింది ప్రజలేనన్న డిఎల్ రవీంద్రారెడ్డి ఆ నిర్ణయం తీసుకునే ముందు మాత్రం వివేకం సినిమా చూడాలని అన్నారు. ఆన్లైన్లో విడుదలైన సంచలనం సృష్టిస్తున్న వివేకం సినిమాలో వైఎస్ హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డిని నేరస్తుడిగా చూపారు. ఆ సినిమా చూసి ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోండంటూ పిలుపునివ్వడం ద్వారా డిఎల్ అవినాష్ను గెలిపించవద్దని ప్రజలకు పరోక్షంగా సూచించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.